కటాక్షం మన మీదకి వచ్చినప్పుడు, దేవుని కటాక్షం మన మీదకి వస్తే ఆయన మనకి మన యుద్ధాన్ని, అనగా మన శత్రువు మీద మనకి జయాన్ని ఎలా ఇస్తాడు? ఆయన బాహు, ఆయన దక్షిణ హస్తము, ఆయన ముఖ కాంతి ద్వారా మనకి విజయాన్ని ఇస్తాడు. సో ఇది రీక్యాప్ లైట్గా చేస్తాను నేను. వీ హ్యావ్ సీన్ జాకబ్స్ లైఫ్, యాకోబు జీవితాన్ని మనము చూసాం. ఎలాగా? యాకోబు జీవితంలో యాకోబు తన అన్నను మోసం చేశాడు, తన నాన్నను మోసం చేశాడు, వాళ్ళ నాన్న దగ్గర ఉన్న ఆశీర్వాదములను దొంగలించుకొని పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏశావు ఎప్పుడైతే యాకోబు ఇలా చేశాడు అని విన్నాడు చూశాడు. కానీ ఎందుకు? మొట్టమొదటిగా ఇస్సాకు దగ్గరికి యాకోబు ఏం చేశాడు? తన అన్న ఎలాంటి చర్మము కలిగి ఉన్నాడో, తన అన్న ఎలాంటి దుస్తులు వేసుకుంటాడో అలాంటి దుస్తులు వేసుకొని చేతులకి రోమాలన్నింటినీ అంటించుకొని పోయాడు తండ్రి దగ్గరికి మోసం పరచడానికి. వచ్చాడు ఆయన. ఇస్సాకు గుడ్డివాడు కనుక టచ్ చేశాడు. ఏమి నాన్న అప్పుడే తెచ్చావా నాకు కావాల్సింది అంటే ఏమన్నాడు? బ్లండర్ అబద్ధం. యెహోవా అనుగ్రహించాడు అన్నాడు. అవునా? త్వరగా చేయను, ఆకలిగా ఉంది అన్నాడు. చేశాడు. యాకోబు తన తండ్రి దగ్గర ఆ ఆశీర్వాదములన్నిటినీ దొంగలించాడు. ఇప్పుడు అన్న వచ్చాడు, ఏశావు వచ్చాడు. వచ్చి నానా ఇదిగో అంటే ఇంత మునుపు ఎవరు వచ్చింది? తండ్రి భయపడిపోయాడు. ఎందుకంటే ఏశావు చాలా కోపం కలిగిన వ్యక్తి. ఇప్పుడు నన్ను దీవించమని అడుగుతున్నాడు, నా దగ్గర ఏమి ఆశీర్వాదాలు లేవు. దట్స్ అ లిమిటేషన్ ఆఫ్ మ్యాన్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, మ్యాన్ హ్యాస్ ఎ లిమిటేషన్ ఇన్ ఎవ్రీ ఏరియా. తల్లిదండ్రులకి ఒక లిమిటేషన్ ఉంటుందండి, భర్తకు ఒక లిమిటేషన్ ఉంటుంది, భార్యకు ఒక లిమిటేషన్ ఉంటుంది. నువ్వు ఇంకా స్ట్రెచ్ చేసావంటే ఏమవుద్ది? పగిలిపోద్ది అంతే. ఎలాస్టిక్ వైర్ ఎలాగ లాగుతావో లాగినంత వరకు సాగుతుంది, తర్వాత పగిలిపోతుంది. బట్ దేవునికి అలాంటి లిమిటేషన్స్ ఉండవు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన మధ్యకి తీసుకొని వచ్చిన మాట ఏంటంటే వాకింగ్ ఇన్ గాడ్స్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. నిరంతరము నువ్వు దేవుని ఆశీర్వాదములో నడవబోతున్నావు. హల్లెలూయా. ఆర్ యు రెడీ టు రిసీవ్ దిస్ బ్లెస్సింగ్స్? చూడండి, ఈ యొక్క యాకోబు ఏం చేశాడంటే తండ్రి దగ్గర ఆశీర్వాదములు దొంగలించుకొని పారిపోయాడు. అక్కడ మామను మోసం చేశాడు. మామను మోసం చేసే మామ ఇంకా కంత్రి. ఏం చేశాడు? మామ రివర్స్లోకి ఇచ్చాడు డోస్. ఏం చేపించాడు? రేచల్ కొరకు 7 సంవత్సరాలు పనిచేస్తే నైట్ సీన్ మారిపోయింది, లైట్లు ఆఫ్ చేసి లే అని పెట్టాడు అక్కడ. మామతో చెలగాట మాడితే అలానే ఉంటాయి. ఇప్పుడు యాకోబుకి కోపం వచ్చింది. ఏంటి, నేను అడిగింది రేచల్ని కదా, నేను అడిగింది రాహేల్ని కదా, నువ్వు ఈ లే అని ఎట్టనా? అది మన ప్రిన్సిపల్స్ తెలుసు కదా, మన గైడ్ లైన్స్ తెలుసు కదా అని నేర్పించాడు. ఫస్ట్ పెద్దామని పెట్టుకొని చిన్నామని నెట్టిస్తాము అనేసి మామ చిన్నగా సర్దాడు. ఏం చేయాల్సి వచ్చింది? ఇంకొక 7 సంవత్సరాలు. అక్కడ స్టార్ట్ అయింది పతనం. కానీ యాకోబు వదులుతాడా? ఏం చేశాడు? మామ దగ్గర ఆస్తినంతా డబుల్గా కొట్టేయడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. చూడండి, యాకోబు ఏమనుకున్నాడంటే నేను మెటీరియలిస్టిక్గా, అంటే సాంప్రదాయము, వస్తువు లేకపోతే పశువులు ఇవన్నిటిని నేను సంపాదించుకుంటే నేను గొప్ప ధనవంతుడు, మా తాత అబ్రహాము మార్గం అయిపోతాను అనుకున్నాడు. దట్స్ నాట్ గాడ్స్ బ్లెస్సింగ్స్. అది కాదు బ్లెస్సింగ్స్ అంటే. ఒకరోజు వచ్చింది, యాకోబు జీవితంలో ఒంటరివాడయ్యాడు. యాకోబు ఒక్కడే నిలబడ్డాడు. పద్దనరామ్ అనే ప్లేస్లో ఒక్కడే నిలబడ్డాడు. ముందర చూస్తే వాళ్ళ యొక్క గొడ్లు, వాళ్ళ యొక్క భార్య, పిల్లలు అందరిని పంపించేశాడు. వెనక చూస్తే మామ కత్తి నూరుతున్నాడు. ఇక్కడ మధ్యలో నిలబడ్డాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని దూతతో పెనుగులాడుతున్నాడు. ఏమని? ఇది కాదు బ్లెస్సింగ్స్, ఇది ఆశీర్వాదములు, ఇవి కాదని నాకు అర్థమైంది. నన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను.
నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించు అని ఏడుస్తున్నాడు, భయపడుతున్నాడు, బ్రతిమాలుడుతున్నాడు. ఆ యొక్క దేవుని దూతతో పెనుగులాడుతున్నాడు. పెనుయేల్ అనే ప్లేయర్ అదే అట్లనే వచ్చింది. దేవుని దూతతో వ్యాజ్యమాడుతున్నాడు. దేవుని దూతను విడిచిపెట్టకుండా యాకోబు ఆయన వ్యాజ్యమాడుతుంటే తెల్లవారిజాము అయిపోతా అంటే ఏం చేశాడు దేవుని దూత? తొడ మీద కొడతాడు ఒక దెబ్బ. దేవుని యొక్క దెబ్బ ఎలా ఉంటుందంటే తొడ జాయింట్స్ కదిలినాయి. ఇప్పటికీ యూదుల సాంప్రదాయంలో వాళ్ళు టై జాయింట్లో ఉన్న ఆ నరాన్ని తినరు. వాళ్ళు దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదము ఇది కాదు అని ఎరిగినాడు గనుక దేవునితో వ్యాజ్యం ఆడాడు. దేవుడు ఇంకా ఆఖరిగా ఏమన్నాడంటే నీ పేరేంది అని అడిగాడు. నీ పేరేంది? వాట్ ఈస్ యువర్ నేమ్? నీ పేరేంది? సాతాను ఎప్పుడు ఇట్లా అడగడు. సాతాను ఎలా పలకరిస్తాడు తెలుసా? నేను ఏమని సంబోధిస్తాడు తెలుసా? నీ యొక్క బలహీనతను చూపించి మాట్లాడతాడు. ఒకవేళ నువ్వు తాగుబోతుడు అడిగినావు అంటే నువ్వు తాగుబోతుడు కదా అంటాడు. ఒకవేళ నువ్వు దొంగతనం చేస్తా అంటే నువ్వు దొంగ అని చెప్తాడు. కానీ గాడ్ ఓన్లీ కాల్స్ అస్ విత్ అవర్ ఒరిజినల్ నేమ్. హల్లెలూయా. ఇప్పుడు అడుగుతున్నాడు యాకోబుని, నీ పేరేంది అంటే నేనయ్యా మోసగాడినయ్యా, నేనయ్యా కుటిలమైన వ్యక్తినయ్యా, నేనయ్యా మా నాన్నని మోసం చేసిన వ్యక్తిని, నా పేరు యాకోబు అంటే దేవుడేమన్నాడు? ఈరోజు నుంచి నీ పేరు యాకోబు కాదు, యువర్ నేమ్ విల్ బి కాల్డ్ ఇజ్రాయెల్. నీ పేరు ఈరోజు నుంచి ఇజ్రాయెల్గా మారుస్తున్నాను అన్నాడు. చూడండి, నేను వీళ్ళ స్టోరీ చిన్నప్పటి నుంచి మనము సండే స్కూల్లో వింటూ ఉంటాం. అప్పుడంతా అనుకునేవాడిని దేవుడు ఖచ్చితంగా జాకోబ్కి కొద్దిగా పార్షియాలిటీ చూపించాడని అనుకున్నా. నో, గాడ్ నెవర్ షోస్ పార్షియాలిటీ. గాడ్ ఈజ్ ఒమ్నిషియంట్, ఒమ్నిపటెంట్ అండ్ ఈజ్ ఇంపార్షియల్. దేవుడు ఎప్పుడు పక్షపాతి కాదు మానవుడి పట్ల. మరి పక్షపాతి కాకపోతే యాకోబు ఆ ఆశీర్వాదములు దొంగలిస్తా అంటే దేవుడు ఎందుకు ఊరుకోనున్నాడు? అది అసలు ఆశీర్వాదం కాదు, ఇది ఆశీర్వాదం. దేవుడు ఇస్సాకుకి తన తండ్రి అయిన అబ్రహాము దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదములను ఇప్పుడు యాకోబు పొందుకోవడానికి ప్రయత్నించాడు. అది మానవ రీతిగా ఉన్న ఆశీర్వాదములు పొందుకున్నాడు, కానీ అసలైన ఆశీర్వాదం అది కాదు. దేవుడు ఆశీర్వాదము ఇప్పుడు ఇచ్చాడు యాకోబుకి. ఎట్లా? పేరు మార్చిన తర్వాత. ఇదే యాక్సిస్, ఇదే సౌకర్యము ఏషావుకి గాని ఉంది. కానీ ఏషావు ఏం చేశాడు? తండ్రి మీద అలిగాడు, నాకు మిస్ చేసావు. తమ్ముడి మీద కోపపరుచుకున్నాడు. ఒకవేళ ఏషావు కానీ దేవుని డైరెక్ట్గా అడిగింటే ఏషావుకి దేవుడు ఇచ్చిండడా? ఎస్, హీ కెన్ గివ్. ఒకవేళ దేవుడు మానవుడికి ఆశీర్వాదములు అయిపోతాయి కానీ దేవుడికి అయిపోతాయి ఆశీర్వాదములు కాదు. హీఈస్ ఎండ్లెస్, హీఈస్ అన్కండిషనల్ టువర్డ్స్ హిస్ పీపుల్. ఆయన ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించగలడు. ఆయన సమర్థుడు. మనిషికైతే ఆశీర్వాదాలు అయిపోతాయి. ఇదే ఒక 2 చెప్పాడు, అయిపోయింది. సో ఏషావు ఎక్కడ పొరపాటు పడ్డాడంటే దేవుణ్ణి ఆశ్రయించలేదు కనుక వీళ్ళిద్దరి జీవితంలో వ్యత్యాసం అక్కడ వచ్చింది. ఈ మాటలు నాకు దేవుడు చెప్పినప్పుడు ఓహో ఇదే ఆ విషయము. దేవుని మీద ఒక రాంగ్ ఇంప్రెషన్ ఉన్నింది, ఈ కేసులో తొలగిపోయింది. అది ఏదో కొద్ది చూపించాడబ్బా. ఎందుకంటే మనం స్టోరీ చూస్తే తల్లి గర్భంలోనే వీళ్ళిద్దరూ పెనేసుకుంటారు. వీడు ముందుగా బయటికి చేయి పెడతాడు, అక్కడ పోటీ పడ్డాడు. మళ్ళీ ఇక్కడ చూస్తే సబ్టిల్గా మదరు వీనికే సపోర్ట్ చేసింది. తండ్రి, గాడ్ ఈజ్ ఇంపార్షియల్. తల్లి వాణి చేస్తే తండ్రి వీణి చేశాడు. ఈక్వలే ఎక్కడ కానీ దేవుడు ఇచ్చాడు ఇద్దరికి. కానీ ఏషావు దేవుని ఆశ్రయించలేదు. ఏషావు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని ఆలోచించలా. ఇగ్నోరెన్స్ ఫ్యూయల్డ్ విత్ యాంగర్. ఏమవుతుంది? ఏమండి, ఇగ్నోరెన్స్ ఫ్యూయల్డ్ విత్ యాంగర్ అయితే ఏమవుద్ది? రచ్చ అవుతుంది. మీకున్న అవిధేయత కాదు, తెలియని తత్వము, అవివేకం. ఎస్, అవివేకంకి మీకు కోపం యాడ్ అయిందనుకో, బా ఈ మూర్ఖుడితో మనం పని కాదని అంటారు. ఎందుకంటే వాడు చెప్పింది వినడు. నేను పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళే అంటాడు.
ఇంకేమవుతుంది అక్కడ? వదిలేస్తాం. అట్లా ఆయన దేవుని యొక్క ఆశీర్వాదములో మిస్ చేసుకున్నాడు. కానీ యాకోబు ఆ యబ్బేకు రేవు దగ్గర ఆ దేవదూతతో పెనుగులాడుతూ నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలను. యబ్బేకు అంటే అర్థం ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జబోక్? యబ్బేకు అంటే ఖాళీ చేసుకొనుట. రాసుకోండి, కమాన్. యబ్బేకు అంటే ఖాళీ చేసుకోవాలా. నువ్వు నీ మైండ్లో ఉన్న ఆలోచనలన్నిటిని నువ్వు తీసుకోకపోయావు అనుకోండి బయటికి, ఆల్రెడీ నీలో ఉన్న ఆలోచనలంతా లోక సంబంధమైన ఆలోచనలు అయిపోయినాయి. అంటే ఈ పరిస్థితికి ఈ ప్లాన్ చేయాలి, ఈ పరిస్థితికి ఇది ప్రోగ్రామ్ రాసుకొని పెట్టుకునేసావు. మరి దేవునికి ఎప్పుడు నువ్వు ఛాన్స్ ఇస్తున్నావు? నీలో ఇంటర్వ్యూన్ అవడానికి ఆర్ యు గివింగ్ స్పేస్ టు గాడ్? దేవునికి నువ్వు నీ జీవితంలో ఒక ప్రణాళికను నిర్దేశించి దాన్ని నెరవేర్చడానికి నువ్వు స్థానం ఇస్తున్నావా? ఎ బుక్ మీన్స్ ఎంప్టీయింగ్ అవర్ సెల్ఫ్ టు స్టాండ్ బిఫోర్ ద గాడ్. దేవుని ఎదుట మనము ఖాళీ చేసుకొని నిలబడినప్పుడు దేవుడు ఆయన ప్రణాళికలతో మనల్ని నింపుతాడు, ఆయన డైరెక్షన్స్తో నిన్ను నడిపిస్తాడు, ఆయన చిత్త ప్రకారము నిన్ను నడవడానికి ఆయన సూచనలు నీకు ఇస్తాడు. యు నో యువర్ కండిషన్ ఆఫ్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయ పరిస్థితి నీకు తెలుసు బాగా, కాదా? అవునండి. దేవుడికి తెలుసు, నీకు తెలుసు, పక్కన వాళ్ళకి ఎవరికి తెలియదు. సో డోంట్ లిసన్ అబౌట్ యువర్ కండిషన్ ఫ్రమ్ అదర్స్. అవునమ్మా, ఇట్లయితే నువ్వు కష్టమ్మా, ఈ సెమిస్టర్ చేయలేవు, ఈ ఎగ్జామ్స్ క్లియర్ చేయలేవు, ఈ అప్పుల బాధల నుంచి బయటికి రాలేవు, ఈ రోగమా అమ్మ, మా అత్తమ్మ గారు ఆమె ఇయర్స్ టుగెదర్ భరించారు, చచ్చింది అట్లే. దేవుడు చెప్పాడా? బైబిల్ చెప్పిందా? ఈ రూల్ బుక్ చెప్పిందా నీకు? చెప్పలా కదా. డోంట్ లిజన్, ఈవెన్ డోంట్ టేక్ దట్ వర్డ్. ఆ మాటను నీ చెవులో కానీ పడనీయకుండా ఆపేసే. అమ్మా, మీది మాదే, మాది మేమే, మీరు మీరే, మేము మేమే. ఎందుకంటే ఇక్కడ కాంప్రమైజ్ కాకపోయినావంటే అక్కడ నీవు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. ఇక్కడ కాంప్రమైజ్ అయ్యావు అనుకో, పోతుంది, ఉండేది కానీ పోతుంది. సో అబ్రహాము యొక్క ఆశీర్వాదము ఐజక్ నుంచి, ఇస్సాకు నుంచి యాకోబు, ఏశావులకు ఇద్దరికి ఉన్నప్పటికీ యాకోబు ఏం చేశాడంటే దేవుని యొక్క ఆశీర్వాదమును సర్చ్ చేశాడు. ఈ యబ్బోకు రేవు దగ్గర తాను ఖాళీ చేసుకున్నాడు. ఇప్పటి వరకు నేను చేసిన మోసం ధరకు వచ్చిన ఆస్తి అంతా నాకు పని లేదు, బికాస్ ఐ నీడ్ ద సోర్స్. హల్లెలూయా. నాకు ఎవరు కావాలా? నా ఆధారమైన దేవుడే నాకు కావాలా. ఇవన్నీ నాకు అవసరం లేదు. అందుకే అన్నకేం చేశాడు? ముందుగానే పంపించాడు, గిఫ్ట్లన్నీ పంపించేశాడు. ఇవన్నీ మాకొద్దు, నేను సంపాదించిందంతా నాకు వద్దు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఈ దేవుని ఆశీర్వాదములు ఎలాగా నీవు పొందగలుగుతావు? కమాన్, ఎంతమంది పొందుకోవాలన్నారు ఇక్కడ? ఎంతమందికి నిద్ర వస్తుంది? కొంతమందికి వస్తుంది అనుకుంటా, లైట్గా వస్తుందమ్మా. నిద్ర వస్తుందా? ఓకే, ఏసీ ఆఫ్ చేయమంటారా? ఓకే, కమాన్. ఇప్పుడు ఎంతమంది ఆశీర్వాదం పొందుకోవాలని రెడీగా ఉన్నారో వాళ్ళకి ఈరోజు ఖచ్చితంగా దొరుకుతుంది, నేను చెప్తున్నా. బికాస్ దిస్ ఈజ్ ద ఎన్లైటింగ్ పాయింట్. మీకు ఆల్రెడీ తెలుసు, కానీ ఈరోజు నాకు పరిశుద్ధాత్మ ఏం చెప్పాడంటే, మార్నింగ్ నువ్వు ఈరోజు చెప్పబోయే వాక్యం వాళ్ళకి తెలుసు, వాళ్ళకి గుర్తు చేయన్నాడు. అంతే, గుర్తు చేసే బాధ్యతే నాది ఈరోజు. అందుకే గుర్తు చేసేటప్పుడు బాగా వినాలా. కొత్త సబ్జెక్ట్ అయితే మళ్ళీ రీక్యాప్ చేస్తాడులే పాస్టర్ గారు, ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే గుర్తు చేస్తాడు, మళ్ళీ చెప్పను నేను. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎంప్టీ యువర్ సెల్ఫ్. చెప్పండి, ఎంప్టీ యువర్ సెల్ఫ్ అంటే నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ పక్క తీసి పెట్టండి, మూటగట్టి వేయండి. అక్కడ దేవుడు పని చేయాలంటే మనము రెస్ట్ గురించి మాట్లాడుతున్నాం. గిడియన్ గారు రెస్ట్ గురించి మాట్లాడుతుంటే ఏమన్నాడు? నువ్వు ఫస్ట్ దేవుని వాగ్దానం మీద స్థిరపడు. దేవుని వాగ్దానం మీద నువ్వు స్థిరపడిన తర్వాత అక్కడ నీకు దేవుడు ఒక విశ్రాంతిని కలుగు చేస్తాడు. ఆ విశ్రాంతిలోకి నువ్వు ప్రవేశించినప్పుడు దేవుడు పనిచేయడం మొదలు పెడతాడు. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. గాడ్ విల్ డీల్ విత్ హిస్ పీపుల్. ఆ నియమము ద్వారానే దేవుడు ఆయన ప్రజలతో ఆయన వైఖరిని కనపరుస్తాడు. సో ఫస్ట్ యు రెస్ట్.
డెలీట్ ఆల్ యువర్ రాంగ్ ఇమాజినేషన్స్. నీ యొక్క మైండ్లో ఉన్న దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితి, ఆలోచనలు తీసేసేయి. అడ్జస్ట్, సెట్ రైట్, ట్యూన్ టు గాడ్. అడ్జస్ట్ అంటే ఫస్ట్ నువ్వు ఈ మార్గంలో పోవాలంటే నువ్వు ఇట్లున్నావు ఇప్పుడు, కమాన్ అడ్జస్ట్గా తిప్పు, చక్రాన్ని స్టీరింగ్ తిప్పి సెట్ చేసుకో. ఇప్పుడేం చేయాలా? ట్యూన్. ఒక రేడియో వేవ్స్ ఎట్ట క్యాచ్ చేస్తుందో ఎఫ్ఎం రేడియో తిప్పుతాం చూడు, అట్ట తిప్పండి మీ మనసును దేవుని వాక్యం వైపు. తిప్పినప్పుడు మీకు సిగ్నల్స్ రిసీవ్ అవుతుంది. వెన్ యూ అడ్జస్ట్, వెన్ యూ ట్యూన్ అండ్ వెన్ యూ సెట్ రైట్ సమ్ థింగ్స్, కొన్ని డిసిప్లైన్ థింగ్స్. గ్లటనీ ఎక్కువ తినబాకండి, దేవుడు చెప్తున్నాడు ఎక్కువ లేదు బొమ్మమ్మ పొట్టని ఎట్లా. మొన్న ఎవరు అన్నారు, ఏమి మీరు 1 month 1 meal. దేవుడికి నీకు ఉన్న సంబంధాన్ని ఏదైతే డిస్టర్బ్ చేస్తుందో అన్నీ పక్కన పెట్టండి. ఏమా, దేవునికి మీకు ఉన్న సంబంధాన్ని ఏదైతే డిస్టర్బ్ చేస్తుందో అన్నిటినీ పక్కన పెట్టండి. చూడండి, దేవుడు మొట్టమొదటి నుంచి ఆది కాండములో ఆదామును సృష్టించినప్పటి నుంచి ఆయన వ్యక్తులతోనే డీల్ చేస్తూ వచ్చాడు. ఆదామును సృష్టించాడు. ఆదాముని ఎలా సృష్టించాడు? ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపమందు, ఆయన యొక్క సుగుణాలతో సృష్టించాడు. ఆదాము తప్పిపోయాడు. ఆదాము తప్పిపోతాను ఎవరిని పట్టుకున్నాడు? నెక్స్ట్ మధ్యలో వ్యక్తిని ఎగరగొట్టేశారు. హానోకునండి. హానోకుకి దేవుడు ముందుగానే చెప్పేశాడు, ఆయన ప్రణాళికతో చెప్పేశాడు. హానోకు ఆ ప్రణాళికను తెలుసుకొని ముందుగా అడ్వాన్స్ అయిపోయాడు. ఏంటి? ముందుగానే దేవునితో నడిచి వెళ్ళిపోయాడు. నువ్వు అలాగా దేవుని ప్రణాళికలో ఉన్నావంటే దేవుడు నీకు ముందుగా బయలుపరుస్తాడు. ఎంతమందికి అలా కావాలి? ముందుగానే. మన 10 yearsలో మనం ఎక్కడ ఉంటామో ఇప్పుడు చెప్పేస్తే ఉంటావా ఇక్కడ? అబ్బా, ఇంకా బ్రదర్ మా తెలుసు, ఇంకా మా చెప్తారు మీరు ప్రవచనాలు. హల్లెలూయా. బికాస్ కానీ దేవుడు అట్లా నేను చెప్పకుండా ఉండను అంటున్నాడు. నా ప్రజలకు నేను చెప్తాను అంటాడు. ఎంతమందికి కావాలి చెప్పండి? ఇప్పుడు 10 years తర్వాత నేను ఎట్లుంటాను బ్రదర్ అని మీరు నాకు చెప్పాలా? హానోకు దేవునితో నడుస్తున్నాడు. హీ స్టార్టెడ్ వాకింగ్ విత్ గాడ్. అర్థమైపోయింది, అబ్బా దేవునితో ఉంటే ఇలా ఉంటుందా, ఇంత హ్యాపీనెస్సా, ఇంత జాయ్ఫుల్ మూమెంట్సా, బా ఇంక చాలు ప్రభా, నేను వచ్చేస్తాను ప్రభా, అయిపోయింది, నాకు ఇంకొద్దు, ఈ లోకము నాకొద్దు, నేను వచ్చేయాలి నీతో అంటే, సరే రా. నెక్స్ట్ ఎవరిని తీసుకున్నాడు? నోవా. నోవా అంటే ఏందండి అర్థం? నెమ్మది. ఆయన పేరులోనే నెమ్మది ఉంది. కొంతమంది పేర్లు సమాధానం పెట్టుకుంటారు, వాళ్ళు వచ్చారంటే ఆడ సమాధానం ఉండదు అట్లా. కానీ నోవా ఏం చేశాడు? నెమ్మది కలిగి ఉన్నాడు. ఎందుకంటే రాబో దినాల్లో దేవుడు ఒక గొప్ప ప్రళయమును పంపిస్తున్నాడు, జల ప్రయాణము. ఆ జల ప్రయాణములో నీవు దేవుని యొక్క నెమ్మది పొందుకున్న వ్యక్తిగా నువ్వు ఉంటావు కనుక నువ్వు రక్షణ అనే ఓడలోకి ప్రవేశించబోతున్నావు. నోవా, దిస్ ఈజ్ మై ప్లాన్. ఈ లోకంలో మనకి తెలిసిన లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారము పెద్ద షిప్ అంటే ఏం చెప్తారండి మనము? టైటానిక్ షిప్కి నోవా కట్టిన పడవకి డిఫరెన్స్ అంటే ఒక కంపారిజన్స్ పెట్టారు. అసలు ఆ కంపారిజన్స్ చూసి దేవుడు కట్టితే ఇలా ఉంటుందా అని తెరిచారంట నోరు. టైటానిక్ షిప్లో జంతువులకి అంత ఆ ఫ్రీక్వెన్సీ లేదు, అలాంటి సౌకర్యాలు లేవు. టైటానిక్ షిప్ ఎప్పుడు కట్టాడు? మహా అంటే ఒక 100 years 120 years బిఫోర్ అంతే. కానీ అప్పుడు దేవుడు నోవాకు చెప్పిన ఆ పడవ, దాని యొక్క నిర్మాణము, దాని కొలతలు, దాని యొక్క సౌకర్యం ఎలాంటిది, 3 floored షిప్ అంట. అప్పట్లోనే దొరికింది అది, దాని యొక్క నమూనా దొరికింది మనకి. 10 years back 15 years back when NASA people are researching, పైనుంచి హెవీ శాటిలైట్స్ పిక్చర్స్ తీసినప్పుడు అరారాత్ కొండల మీద మీరు వీడియో కానీ చూడవచ్చు, ఉన్న యూట్యూబ్లో ఉంది. ఆ స్ట్రక్చర్ ఇంకా అలానే ఉంది అరారాత్ మౌంటైన్స్ మీద. దేవుడు మనకి ఇచ్చే ప్రణాళిక ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. హల్లెలూయా. సో చూడండి, నోవాని దేవుడు ఎంచుకున్నాడు, నోవాతో దేవుడు నడిపిస్తున్నాడు. చాలామంది ఏమనుకున్నారంటే నోవా
ఏం చేశాడు? నోవా దేవుని మాట వింటే ఎర్రివాడు మరి కనపడినాడు. ఏందయ్యా వర్షం పడుతుందా? ఎక్కడి నుంచి? పైనుంచా? ఎట్లా ఇట్లా పడుతుందా అనేసి ఇట్లనే ప్రశ్నలు రోజు నోవాకి. ఎంత విసుగుగా ఉంటుందంటే, ఒక పక్క పని చేయాలా. దేవుడు ఏం చెప్పాడు నోవాకి? ఫస్ట్ పవర్ఫుల్ ఎవాంజలిస్ట్ నోవానే. రెండయ్యా చచ్చిపోతారు, రక్షణ ఊడలోకి రండి. చిన్నప్పుడు మాకు ఒక సాంగ్ ఉండేది, నోవా తలుపు తీ, దేవుడే ఓడ తలుపు బిగించేను, మహావర్షం కురియును త్వరలో. ఆ పాట పాడేటప్పుడు మాకు భయంగా ఉంటుంది. ఇప్పుడు ఓడ లాకేస్తారు, వర్షం పడుతుంది అని. అట్లా నోవాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నిన్ను ఆశీర్వదింపబడిన దానికి, నిన్ను బ్లెస్ చేయడానికి దేవుడు నీతో మాట్లాడాలన్నాడు. మనం సిద్ధంగా ఉన్నామా? సో నోవా, హీ వాస్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళికలో నోవా ఉన్నాడు. ఆ ఓడని కట్టాడు. దేవుడు నోవా ద్వారా ఒక అద్భుతం చేశాడు. హల్లెలూయా. సో నోవా అయిపోయింది. నోవా అయిపోతే మళ్ళీ ఈ సర్చింగ్ నెక్స్ట్ ఎవరండి నెక్స్ట్? ఏంటి చెప్పండి, మెల్లే చెప్తాను. అబ్రహాము దగ్గరికి వచ్చే కొందికి సీన్ మారిపోయింది కంప్లీట్. బికాస్ అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాము ఎవరండి? ఒక చంద్రుణ్ణి ఆరాధించే ఒక వ్యక్తి, అన్యజనుడు. ఇక్కడ ఏంటి పాయింట్ అంటే, దేవుడికి భేదప్రాయాలు లేవని చెప్పడానికి. దెర్ ఈస్ నో క్యాస్ట్, రిలీజియన్, క్రీమ్, కలర్ ఆర్ ద కంట్రీ టు గాడ్. దేవునికి కులాలు, మతాలు, లేకపోతే ఊర్లు, దేశాలు, రంగులు దేనికి సంబంధం లేదు. హీ కాల్డ్ హిమ్. అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహాము దేవునితో నడిచెను అని ఉంటుంది. వెన్ హీ స్టార్టెడ్ వాకింగ్ విత్ గాడ్, గాడ్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ హిస్ ప్రామిస్ త్రూ అబ్రహాం. దేవుడు అబ్రహాము ద్వారా ఆయన ఆశీర్వాదములు ఆయనకి ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? జోబులో పెట్టుకొని చూడు నాకు దేవుడు ఎన్ని ఇచ్చాడో చెప్పడానికే. ఏమండి, ఈరోజు అదే పరిస్థితి. దేవుడు బ్లెస్ చేయాలని రెడీగా ఉన్నాడు. పెట్టుకుంటే దాన్ని లాక్ చేసి లోపల పెట్టుకుంటాను, బయటికి తీయడంలా. ఏమనుకుంటున్నారంటే ఇంక ఇదే ఇస్తాడు దేవుడు, ఇంక ఈడు అనుకుంటున్నారు. నో, గాడ్ ఆల్వేస్ కాల్ us టు బీ ఎ స్పెక్టేటర్ ఆఫ్ హిస్ మిరకల్స్. హల్లెలూయా. దేవుడు నీ దృష్టిలో, నీ ద్వారా ఇతరులకు ఆయన కనపరుచుకోవడానికి నువ్వు ప్రదర్శించే వ్యక్తిగా నిన్ను మార్చబోతున్నాడు. హల్లెలూయా. దట్స్ ద ప్రామిస్ ఆఫ్ AFC మై ఫ్రెండ్స్. సో డోంట్ లిమిట్ హిస్ బ్లెస్సింగ్స్. ఆయన ఆశీర్వాదమును ఆపబాకండి. ఆయన ఆశీర్వాదములకి ఇలా పెట్టండి, ఇలా పోతాయి ఆశీర్వాదములు. మీ ద్వారా నుంచి మీ బంధువులు, మీ యొక్క చుట్టుపక్క వాళ్ళు, మీ ఊర్లో ఉండేవాళ్ళు, మీ డిస్టిక్లో ఉండేవాళ్ళు, మీ స్టేట్లో ఉండేవాళ్ళు, మీ యొక్క దేశంలో ఉండేవాళ్ళు, మీ ఇరుగు పొరుగు పాకిస్తాన్ అయినా ఓకే, బాయ్ అనండి. హల్లెలూయా. పాకిస్తాన్, ఏషియా కాంటినెంట్, ఐరోపా, ఆల్ ద నేషన్స్, వరల్డ్. హల్లెలూయా. అలాగ వాడుకుంటాడు దేవుడు. చూడండి, బిల్ గేట్స్, వార్నర్ బఫెట్, వీళ్ళంతా ఎలాంటి వాళ్ళంటే దేవునికి విశ్వాసము కలిగిన వ్యక్తులు కనుక వాళ్ళని దేవుడు ఒక స్తంభముగా, ఒక వెలుగు జ్యోతిగా నిలబెట్టాడు. దట్స్ వై ఈరోజు ఇప్పటికీ మీరు కాలేజ్ వెబ్సైట్లో చూడండి, చదువుకున్న వాళ్ళైతే ఇప్పటికీ బిల్ గేట్స్ ఫౌండేషన్లో ఉండే ఆ యొక్క స్కాలర్షిప్స్ కానీ, ఆ యొక్క వార్నర్ బఫెట్స్ వాళ్ళ స్కాలర్షిప్లు కానీ ఎప్పుడు అయిపోయినాయి, మేము ఇయ్యము అని చెప్పే సమస్య లేదు. ఆ స్కాలర్షిప్లు పొందుకోవడానికి మనుషులకే తెలియదు ఎట్లా. అన్నీ ఉన్నాయి వాళ్ళవి. బిల్ గేట్ ఫౌండేషన్లో అన్నీ ఉన్నాయి, వార్నర్ బఫెట్స్ అన్ని పెడతాడు. Because they know that if we stand for God, God will do mighty miracles through our life. మన జీవితాల ద్వారా దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు. మనల్ని ఆశీర్వదించినప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. మన ద్వారా జనములు, రాజులు, దేశములు గుర్తెరుగుతాడు. ఓకే, నువ్వు సేవించుచున్న ఆ దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు అనేసి. హల్లెలూయా. డోంట్ థింక్ యువర్ మీన్ స్మాల్ ఐడియాస్. ఒక చిన్న ఇల్లు బ్రదర్, ఈ సంవత్సరానికి EMI బ్రదర్, ఈ క్యాలిక్యులేషన్ బ్రదర్, అయిపోతుంది బ్రదర్ జీవితం. నో, యూ షుడ్ హ్యావ్ ప్లాన్, బట్ యువర్ ప్లాన్ షుడ్ బీ ఆల్వేస్ లెడ్ బై హిస్ ప్లాన్.
ప్రణాళికలు కలిగి ఉండకూడదు అనేది చెప్పట్లేదు, కానీ దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క నా మార్గము నీ యొక్క ఆలోచనల్లో ఇన్లైన్ అవ్వాలా. అందుకే ఏమంటున్నాడు, యబ్బోకు దగ్గరికి వచ్చాడు జాకబు, అర్థమైపోయింది ఈ గొర్రెలు, ఈ పశువులు, ఈ వంటలంతా మా అన్న వచ్చాడంటే ఒక్కసారి నరికేస్తాడు, ఇంకా నా కథ అయిపోయింది, నాకు దేవుడు కావాలి. ఆయన దేవుని పట్టుకున్నాడు. దేవుణ్ణి పట్టుకున్నావంటే పీపుల్ విల్ ఫాలో యూ మై ఫ్రెండ్స్. హల్లెలూయా. పీపుల్ విల్ ఫాలో యూ. నో నీడ్ టు రన్ టు పీపుల్. నువ్వు దేవుని వదిలిపెట్టి మనుషుల వెనకాల తిరగాలని అవసరమే లేదు. ఇఫ్ యు ఫాలో గాడ్, పీపుల్ విల్ ఫాలో యూ. ఇఫ్ యు ఫాలో గాడ్, పీపుల్ విల్ హెల్ప్ యూ. ఇఫ్ యు ఫాలో గాడ్, పీపుల్ విల్ సర్వ్ యూ. ఇఫ్ యు ఫాలో గాడ్, పీపుల్ రన్ టు యువర్ హెల్ప్. దట్ ఈస్ గాడ్స్ బ్లెస్సింగ్స్. దీనికి ప్రీ రిక్విజేషన్ ఏంటో తెలుసా? ఏమండి, ఐఏఎస్ మెయిన్స్ రాయాలంటే ఏం చేయాలా? ప్రిలిమ్స్ క్లియర్ చేయాలా, అంతే కదా? పీజీ చేయాలంటే ఏం చేయాలా? ఎంట్రన్స్ రాయాలా. బ్యాంక్ జాబ్ ఎంట్రన్స్. సో ఈ ప్రీ రిక్వెషన్ అంటే వాక్ ఇన్ గాడ్స్ లవ్. హల్లెలూయా. దేవుని ప్రేమలో నడవాలి. వెన్ యూ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమను ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, దేవుని యొక్క ప్రేమ నిన్నేం చేస్తుందంటే నిన్ను ఆయన దగ్గరికి ఎక్కువగా డ్రా చేసుకుంటుంది. ఇట్ విల్ డ్రాగ్ యూ టువర్డ్స్ హిస్ ప్రజెన్స్. ఆయన సన్నిధిలోకి తీసుకొని వస్తుంది. ఆయన సహవాసం కలిగి ఉండడానికి ఆ ప్రేమ నిన్ను బలవంతం పెడుతుంది అంటాడు. కొరింథీలో ఆ చాప్టర్ అంతా, లవ్ చాప్టర్ చదివినప్పుడు ఇట్ విల్ ఎంఫసైజ్ అబౌట్ గాడ్స్ ఎండ్లెస్ లవ్. ఏమంటాడు? ప్రేమ మశ్చర్యపడదు, అది డంబము కానిది, అది ఉప్పొంగదు. ఓయేమా, ఒక్కొక్క పాయింట్ తీసుకుంటే ఒక్కొక్క మెసేజ్ గంటలు చెప్పొచ్చు దాని గురించి. సో నో దట్ గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే తెలుసుకో. ప్రతి ఒక్క మనిషికి ఒక లిమిటేషన్ ఉంటుంది వరల్డ్లో. తల్లికి, తండ్రికి, సహోదరుడికి, సహోదరికి, భార్యకి, భర్తకి, పిల్లలకి, అందరికీ ఒక లిమిటేషన్ ఉంటుంది. ఒక స్ట్రెచ్ అయిపోయింది అనుకోండి, విరిగిపోతాయి. బట్ గాడ్స్ లవ్ ఈజ్ ఎండ్లెస్. వెన్ యూ అండర్స్టాండ్ గాడ్స్ లవ్, దెన్ యువర్ డెస్టినీ విల్ స్టార్ట్. అంటే నీ యొక్క దిశ అనేది నువ్వు తెలుసుకుంటావు. దేవుడు నన్ను నడిపించబోతున్నాడు, ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మార్గములో నేను నడవడానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు నా మీద. ఈస్ హ్యావింగ్ గ్రేట్ పర్పస్ ఇన్ మై లైఫ్. ఈస్ హ్యావింగ్ ద హై కాలింగ్. ఆయనకు నా పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశమును నేను తెలుసుకోవడానికి దేవుని నేను ప్రేమిస్తున్నాను. అందుకే యోహాను చాప్టర్లో ఏమంటాడు? మొట్టమొదటిగా నేను మిమ్మల్ని ప్రేమించాను కనుక మీరు నన్ను ప్రేమించబద్దులై ఉన్నారు అంటున్నాడు. దట్ ఈస్ నోయింగ్ హిస్ లవ్. యు సెట్ యువర్ హార్ట్స్ ఫర్ యువర్ డెస్టినేషన్. నీ యొక్క హృదయమును ఎప్పుడైతే ఆ యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఖాళీ చేసుకున్నాడో, దేవుడు ఆయన నింపాడో, అలాగే ఈరోజు నువ్వు ఖాళీ చేసుకో. దేవుడు ఈరోజు నింపబోతున్నాడు నిన్ను. హీ విల్ ఫిల్ యూ విత్ హిస్ డైరెక్షన్స్. హీ విల్ ఫిల్ యూ విత్ హిస్ థాట్స్. ఆయన నీ జీవితంలో ఆయన ఉద్దేశాలను నీ మీద ఉంచబోతున్నాడు. ఏశావు ఏం చేశాడండి? వాడు లేదా అయిపోయింది పో, మా నాన్న నాకు ఇలా కదా అలిగాడు. చాలామంది అలానే ఉంటారు. అతను చేస్తాడు అనుకున్నాను బ్రదర్, ఈ సమయంలో డబ్బు అనుకున్నాను, ఈలేదు, ఇంకా నా జీవితం అయిపోయింది. నాకు ఉద్యోగం పోయింది బ్రదర్, ఎవరిస్తారు బ్రదర్? ఆ పోయినా నా ప్రిన్సిపాల్ని అడిగితే వాడు ఇలా, వీళ్ళు ఇలా, రేపు పోతుంది జాబు, ఏం చేయాలా? యు ఫర్గాట్ యువర్ గాడ్. నీ దేవుడైన యెహోవాను నువ్వు మర్చినావు. దట్స్ వై యు ఆర్ నాట్ గోయింగ్ టు గాడ్. యు ఆర్ సీకింగ్ పీపుల్, యు ఆర్ సీకింగ్ ద పవర్, యు ఆర్ సీకింగ్ ద అడ్మినిస్ట్రేటర్ ఇన్ దిస్ వరల్డ్, బట్ నాట్ ద వన్ హూ క్రియేటెడ్ యూ. నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్తను నువ్వు వెతకడం లేదు. ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్ ద రాయల్టీ ఆఫ్ ద సన్షిప్, నువ్వు క్రీస్తులో ఆ కుమారత్వం పొందుకున్నావు అనేది అర్థం చేసుకోలేకపోయినావంటే యు నెవర్ వాక్ ఇన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్.
నువ్వేమైనా చేయి, వాట్ ఎవర్ ద వర్క్స్ యూ డూ, ఇట్ విల్ నాట్ ఆల్ ద నేచురల్ ఓల్డ్లీ థింగ్స్. నేను ఒక ఇంటిని దర్శించాను. నేను ఐ వాస్ టాకింగ్ టు దట్ ఓల్డ్ మ్యాన్, ఒక పెద్ద ఆయన, వృద్ధుడు, ఒక 65 years అలా ఉంటుంది. అంకుల్ మీరు యేసుప్రభువు నమ్ముకున్నారా అన్నాను. నమ్ముకున్నాను ఆయన. బ్యాప్టిజం తీసుకున్నారా అన్న. లేదు తీసుకోవాలన్నాడు. ఐ టోల్డ్ హిమ్ అబౌట్ సాటర్డే, మేము శనివారం బాప్తిజం ఇస్తున్నాము, మీకు క్లాస్ ఉంటుందని చెప్తున్నా. లేదు నాయన నేను రోజు పడుకునేటప్పుడు దేవుని వేడుకుంటున్నాను అన్నాను. ఏమంటే నేను చచ్చిపోకుండా కాపాడు నాయన అని. అప్పుడే వాళ్ళ పాపను పిలిచా, అమ్మా ఈరోజు నుంచి రోజు మీ నాయన ఒకటి వేడుకో. ఏం వేడుకుంటావు అంటే నేను చచ్చిపోకుండా కాపాడు నాయన అని చెప్తా ఉండు మీ నాయనకి అని చెప్పా. ఎలా ఉంటుంది తండ్రికి? 5 పడుతుంది. ఏం తిక్కనా నీకు, ఏం మతి చెలించిందా అంటాడు తండ్రి. దేవుని ఇలానే అడుగుతున్నాం మనము. అయ్యా నాకు దయచేయనైనా, అయ్యా నాకు దయచేయనైనా, అయ్యా నాకు దయచేయనైనా, బిచ్చాందేహి అన్నట్టుగా ఉంటుంది నాకు ఆ మాటలు చెప్తాయి. Don't beg God, my friend. You are the sons and daughters of God. Behave like a son and daughter in the presence of God and receive your anointing and receive your inheritance because He is your loving Father. ఆయన నీ పరలోకపు తండ్రి కనుక నీకు మంచి ఈవులను ఇచ్చే ఆ జ్యోతిర్మైన స్వార్థము లేని నిస్వార్థము కలిగిన తండ్రి దగ్గరికి నువ్వు పోయి అడుక్కుంటే ఎలా ఉంటుందండి? You don't understand the royalty of the sonship. It's not your problem. 90% of the church don't understand the royalty of His sonship. But we are here to show your identity in Christ. నువ్వు ఎవరివో దేవుల్లో ఆ వ్యక్తిని నిన్ను పరిచయం చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం. That is important. When a problem comes, don't be panic. సమస్య వచ్చింది, అయ్యో ఏం చేయాలి, ఈ సమస్యకి ఏం చేయాలి, వీళ్ళని అడగాలి, వాళ్ళని అడగాలి, వీళ్ళని కమాన్ రిలాక్స్. ఆలోచించు, పరిస్థితిని ఆలోచించు, దేవుని వాక్యము లొకేట్ చేయి, దేవుని వాక్యము తీసి చదువు. ఏం చెప్తుంది ఆ పరిస్థితి గురించి? ఆ పరిస్థితికి కావాల్సిన ఆ వాక్యాన్ని పొందుకున్నావా? మెడిటేట్, ధ్యానం చేయి. లెట్ దట్ word of faith will start the law of faith in your life. అర్థమైందా? let that word of faith will start the law of faith in your life. ఇప్పుడు నీ పరిస్థితికి వాక్యాన్ని లొకేట్ చేసావు, ఆ వాక్యాన్ని స్లోగా ధ్యానిస్తున్నావు. ఆయన పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత కలిగింది అని చెప్తున్నావు. ఇప్పుడు ఏంటి? ఆ నియమం పనిచేస్తుంది, స్టార్ట్ అవుతుంది. ఏంటి? స్వస్థత అనే నియమం పనిచేస్తుంది. స్వస్థత అనే నియమం పనిచేసినప్పుడు ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ విల్ ఆపరేట్ నౌ. థర్డ్లీ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ విల్ కమ్. ఏంటి ఆ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్? పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు వచ్చి ఆ కార్యమును చేయడానికే నీలో పనిచేస్తాడు. వెన్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ విల్ కమ్, దెన్ ద మేనిఫెస్టేషన్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అది క్రియారూపంగా దాలుస్తుంది. హల్లెలూయా. వినింది. అవునా? యేసయ్య ఇట్లా చేశాడా? కళ్ళు బాగు చేశాడా? కుంటివాడిని నడిపించాడా? చచ్చిపోయినవాడిని లేపాడా? అవునా? మరి నేను 18 సంవత్సరాలే, నా రక్తస్రావం ఏంటి, దాని పరిస్థితి ఏంటి, ఇన్ని రోజులు నేను ఇలా ఉన్నానే, నా యొక్క శరీరం సహకరించట్లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నేను బెకార్ అయిపోయినాను, నాకు బయటికి రావడానికి ముఖం లేదు. కమాన్, ఏం చెప్తున్నాడు? షీ లిజన్డ్. యేసయ్య స్వస్థపరుస్తాడు. యేసయ్య నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. యేసయ్య నీ పరిస్థితిని చేంజ్ చేయబోతున్నాడు. పోయింది అంతా, ఆమె శక్తిని అంతా కూడగొట్టుకునింది. ఇప్పుడు గుంపులోకి వెళ్తుంది, దూరుతోంది. తీడి జరగండి, నేను ఆయన్ని టచ్ చేయాలా. ఇఫ్ ఐ టచ్ ద హెమ్ ఆఫ్ హిస్ గార్మెంట్ ఐ విల్ బి హీల్డ్. గోయింగ్ వెళ్తుంది. అందరినీ తోసుకొని పోయింది, తాకింది. ఏం జరిగింది? ఎవరో నన్ను టచ్ చేశారు. ఎవరు? నా కుమార్తె వచ్చిందా? పేతురు, ఏంది ప్రభువా, ఎంతమంది ప్రభువా నీ మీద పడతా ఉండేది? నీ కుమార్తె ఎవరు ఇక్కడ? ద వన్ హూ ఈస్ హ్యావింగ్ ఫెయిత్, షీ ఈస్ మై డాటర్. యేసు ప్రభు అట్లనే ఉంటాడు. హీ ఈస్ నాట్ పార్షియల్.
వందలు పడుతున్నారు. ద వన్ హూ ఈస్ హ్యావింగ్ ఫెయిత్, దట్ పర్సన్. అదే జరిగింది ఇక్కడ. 100లో ఒక్కరే బతుకుతారండి. ఈ కండిషన్లో 100లో ఒక్కరే బతుకుతారు. ఆ ఒక్కరెవరు? నువ్వే. నువ్వే ఆ 100లో ఒక్కడివి నువ్వే. ఇఫ్ యు సీ ద కంపారిజన్ బిట్వీన్ జాకోబ్ అండ్ ఈసావు, యాకోబుకి అర్థమైపోయింది ఇది కానే కాదు ఆశీర్వాదం, ఈ మెటీరియల్స్ కానే కాదు. మై సోర్స్ ఈజ్ గాడ్ ఆల్మైటీ. నా ఆధారము, నా ఆశీర్వాదము, నా భాగము, నా స్వాస్థ్యము దేవుడే అని గుర్తించాడు. దట్స్ వై హీ వాస్ బ్లెస్డ్. యెషయా గ్రంథము 66వ అధ్యాయం తీయండి త్వరగా. ఐ వాంట్ టు కంక్లూడ్ దిస్ టాపిక్. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. మొదటి వచనం నుంచి చదవండి అమ్మా. యెహోవా ఇలాగు ఆజ్ఞాపించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టుచున్న ఇల్లు ఏ పాటిది? ఇవన్నీ నా హస్తకృతములు కావా? ఎస్, గాడ్ ఈస్ టెల్లింగ్, ఇవన్నీ నా హస్తకృత్యములు కాదా? స్పెసిఫిక్గా మీరేంటో చేయాలనుకుంటున్నారు. వై? ఇఫ్ యూ వాక్ విత్ గాడ్, దేవునితో నడవడం ఎప్పుడైతే నువ్వు మొదలు పెట్టావో, గాడ్ విల్ రివీల్ హిమ్సెల్ఫ్ ఇన్ అ బిగ్గర్ వే ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆయన ఎంత గొప్ప దేవుడుగా ఉంటాడో అనేది ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. అందుకే అడిగాడు, ఏది నీ పేరు చెప్పు? ఏం పేరు నీ పేరు? మోసగాడినయ్యా నేను కుయుక్తిపరుణ్ణి, నా పేరు యాకోబు. వాళ్ళ తాతకి ఏం జరిగింది తెలుసా? గ్రాంధిక భాష మాట్లాడడం మానేసా నేను. వాట్ ఈస్ గ్రాంధిక భాష? పొలైట్గా మనము ఇప్పుడు లేచి నిలబడదాం, ఇవి రావు నాకు. మీ తాత పేరు ఏంది? అబ్రామ్ టు అబ్రహాం. గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాదం అనేది మెటీరియల్లో ఉండదు. వెన్ యు కన్ఫెస్ గాడ్స్ వర్డ్, ఇట్ ఈస్ ఇన్ యువర్ మౌత్. నీ నోట్లో ఉంటుంది ఆశీర్వాదం, నువ్వు పలికే మాటలో ఉంటుంది ఆశీర్వాదం, నీ హృదయంలో నుంచి రావాలి అది. సో బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ టాకింగ్. వెన్ యు సీ ఎ సిచ్యువేషన్, ఒక పరిస్థితికి నీ నోటిలో నుంచి ఎలాంటి మాట వస్తుంది, అయిపోయింది. చెప్పాడు, అవునా యాయిర్, అదే ఆ పరిస్థితి నీది? వస్తున్నా నేను. ఐ యామ్ కమింగ్ టు యువర్ హౌస్, యువర్ డాటర్ విల్ బి హీల్డ్ యాజ్ యూ సెడ్. నువ్వు అన్నట్టుగానే నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది, ఎందుకంటే నేను వస్తున్నాను. ఏం జరిగింది మధ్యలో? ఏమండి నిద్ర వస్తుందా? ఏం జరిగింది మధ్యలో? ఫెయిత్ ఆపింది గ్రేస్ని. ఆగు. ఈ స్త్రీ ఏం చేసింది? రక్తస్రావం కదా స్త్రీ. ఆగు, నువ్వు నన్ను చూడు ఫస్ట్, నా ఫెయిత్ చూడు. అట్లా కనపరచాలి మీరు. నా ఫెయిత్ చూడు ప్రభా, నా ఫెయిత్ చూడు ప్రభా, నా ఫెయిత్ చూడు ప్రభా. దేవుడు నిలిచిపోతాడు అట్టే నీ దగ్గర. అవునా, నా బిడ్డ చూడు ఎలాంటి విశ్వాసం చూపించింది. అక్కడ ఏం జరిగింది? యాయిర్ కుమార్తె వచ్చింది రిపోర్ట్. వస్తానే యాయిర్ ఏమన్నాడు? యాయిర్ చెప్పక మునిపే పక్కన వాళ్ళు ఏమంటున్నారు? ఇంకా నువ్వు బోధకుడిని తొందర పెట్టద్దు, నీ కుమార్తె పరిస్థితి అయిపోయింది. ఇట్టనే వస్తారు పక్కన ముచ్చట్లు వాటిని మాట్లాడేవాళ్ళు. అమ్మా నీ కథ అయిపోయిందిలే అమ్మా, ఇంకా ఆపమ్మా. ఏంటమ్మా ఈ ప్రార్థనలు ఆపు, ఇంకా నువ్వు ప్రార్థన చేయబడలేదమ్మా, అయిపోయింది అక్కడ. యేసుప్రభు కానీ సీరియస్గా మాట్లాడతారు తెలుసా? యేసుప్రభు ఓన్లీ ప్రేమ స్వరూపి మారిగేనులా ఇట్లాంటి వాళ్ళు తుక్కు రేకొడతారు. యేసుప్రభు షట్ అప్ ఫస్ట్,
నోరు ముయ్యి. నువ్వు ఫస్ట్ ఏది కన్ఫెస్ చేసినావో ఆ మాట మీద ఫిక్స్ అయ్యి ఉండు. ఇప్పుడు మీరందరూ కొంచెంసేపు మీ రాంగ్ టాకింగ్ని ఆపండి. ఏది కన్ఫెస్ చేసావు? నీకు దేవుడు ఉద్యోగము నువ్వు అనుకున్న చోట బ్లెస్ చేస్తున్నాడు అన్నావా? నీ యొక్క అప్పులన్నీ క్లియర్ అవుతాయని అన్నావా? నీ యొక్క సమస్యలకు జవాబు వస్తుంది అన్నావా? నీ ఇంట్లో పెళ్ళిళ్ళు విపరీతంగా జరగబోతాయన్నావా? నీ ఇంట్లో పరిస్థితులు అన్నీ మారబోతాయన్నావా? ఆ మాట చెప్పు. పరిస్థితులు మారాయని చెప్పి పలకడం అనేది లోకంలో అందరూ చెప్తారు. దానికన్నా ముందు మీడియా వాళ్ళు చెప్పేస్తారు, నువ్వు ఇంత చేసేదాన్ని ఇంత చెప్తారు. సో యేసుక్రీస్తు ప్రభువు ఈ ఆయురుతో అన్నాడు, నువ్వు ఏదైతే మొట్టమొదటిగా పలికావో ఆ మాట మీద స్థిరపడు, ఆ మాట మీద స్థిరపడు. నేను నీకు నువ్వు అనుకున్నది నెరవేరుస్తా. ఈజ్ దేర్ ఎనీథింగ్ హార్డ్ ఫర్ గాడ్? ఏదైనా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆల్ థింగ్స్ ఆర్, ఆల్ అంటే ఏంటండి? ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు గాడ్. 366 రౌండ్ ద క్లాక్ 360. ఎప్పుడైతే నువ్వు అలాంటి క్లియర్ అండర్స్టాండింగ్ గాడ్స్ వర్డ్ మీద పెట్టుకుంటావో, క్లియర్గా రిలాక్స్గా వాక్యాన్ని వినడానికి, ఆ వాక్యము ద్వారా జవాబు పొందడానికి నువ్వు కలిగి ఉంటావో, దేవుడు ఆయన పని చేస్తాడు, నిన్ను రెస్ట్లో పెడతాడు. యెహోషువ మోషే నడిపించాడు, వెళ్ళిపోయాడు మోషే. యెహోషువకి టేక్ చార్జ్ వచ్చింది. యెహోషువ అసలు తీసుకోవాలా, ఎందుకంటే యెహోషువ చూసేసాడు లైవ్లో వాళ్ళ యొక్క అవిధేయత ఎలా ఉంటుందో, ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఏడిపిస్తారో అనేది. నాకు వద్దు ప్రభు అంటే, నో యూ షుడ్ టేక్ చార్జ్ అన్నాడు. తీసుకున్నాడు, నడిపిస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు పోతున్నారు. మధ్యలో ఏం జరిగిందంటే దేవునికి అవిధేయతగా ఒక్క వ్యక్తి చేశాడు. యెషై అండి, జెస్సీ యొక్క గొర్రెలను దావీదు మేపుతూ ఉన్నాడు అడవిలో. ఇప్పుడు ఏమైందంటే దావీదు దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు అనే దానికి నిదర్శనంగా 2 కార్యాలు జరిగాయి. ఏంటండి? ఆయన చిన్న వయసులోనే గొర్రెలు కాల్చుకునేటప్పుడు ఒక ఎలుగుబంటి వచ్చింది, జయించాడు. సింహం వచ్చింది, జయించాడు. కానీ తమాషా ఏంద్రా అంటే, ఈ మాట నేను మళ్ళా చదివా, ఎందుకంటే డేవిడ్ స్టోరీ ఈరోజు చెప్పాలి కాబట్టి. అక్కడ సమూయేలు దావీదుని అభిషేకించమని దేవుడు చెప్పినప్పుడు సమూయేలు పోతాడు. ఎక్కడికి పోతాడు? బెత్లెహేమ్ అంటే ఏం తెలుసా? రొట్టెలు ఇల్లు. వెరీ గుడ్ అబ్బా, ఇప్పుడు రెస్పాన్స్ వస్తుంది. అంటే ఆకలి అయిందనమాట, రొట్టెలు గుర్తొచ్చాయి. సో రొట్టెల ఇంట్లో పోతానే అసలు బెత్లెహేమ్ అంటే మామూలుగా హిస్టరీలో అసలు నెగ్లిజిబుల్ ప్లేసు. ఎవ్వరు పోరు, అసలు యుద్ధం చేస్తారు కదా బయట రాజులు, బెత్లెహేమ్ని చెరగొనుకోరు. ఏముండదు అట్లా బెత్లెహేమ్లో. మన పక్కన బుచ్చిరెడ్డిపాలెం టైపు ఏముండదు. అంటే ఇప్పుడు డెవలప్ అయిందనుకో బుచ్చి, అట్లా ఈ బెత్లెహేమ్ని పట్టించుకోరు అనమాట. అలాంటి ప్రదేశము ఎంత ఇంపార్టెన్స్గా మారిందంటే, ఇప్పుడు దావీదు ఆ బెత్లెహేముపురం వాసుడు. ఇప్పుడు సౌలు యొక్క అతిక్రమం బట్టి, సౌలు యొక్క అవిధేయతను బట్టి ఏం చెప్పాడు సమూయేలుకి? కమాన్, వీడిని నేను తీసేస్తున్నాను, దావీదుని అపాయింట్ చేయాలి కింగ్గా. కానీ అప్పుడు కింగ్స్కి ఎలాంటి పవర్ ఏంటంటే ప్రవక్తను కానీ చంపేస్తారు వాళ్ళు, భయపడరు. ఎందుకంటే కింగ్స్ అథారిటీ అలా ఉంటుంది. సీక్రెట్గా పోతాడు. ఎక్కడికి? బెత్లెహేమ్కి. టాక్ వచ్చేది, ప్రవక్త వస్తున్నాడంట. ఏంటి భయము? ప్రవక్త వస్తున్నాడంటే అది గుడ్ న్యూస్ అయితే పర్వాలా, బ్యాడ్ న్యూస్ అయితే ఇంకా అయిపోయింది. వస్తే నేరుగా వచ్చాడు. గవినిలో ఉండేవాళ్ళే, ఎవరయ్యా జెస్సీ అంటే ఎవరు, వాళ్ళ ఇల్లు చూపించండి అబ్బా. పోయాడు. ప్రవక్త వస్తున్నాడని జెస్సీ వణుకుతున్నాడు. మీ కుమారుని పిలిపించు. ఏం చేశారయ్యా? మా కుమారులు ఏం చేశారు? మీ కుమారుని పిలిపించయ్యా, దేవుడు చెప్పాడు, అంతవరకు చెయ్యి. నిలబెట్టాడు వరుసగా. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. ప్రవక్త చూశాడు, వీడు కాదులే, వీడు 7వ వాడిని చూశాడు, వీడు కాదు. ఇంతేనా ఉండేది? ఇంకెవరైనా ఉన్నారా? ఒకడున్నాడు. ఎవడు? ఒకడున్నాడు, వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు. థియాలజిన్స్ ఏమంటారంటే, డేవిడ్ ఒకవేళ వాళ్ళ నాన్నకి
కరెక్ట్గా అంటే వాళ్ళ మదర్ వాళ్ళ నాన్నకి పుట్టినవాడు కాదు అని చెప్తారు థియాలజన్స్. అంటే ఇలిజిమేట్ చైల్డ్ అంటే లా ప్రకారం రూల్స్ ప్రకారము కాకపోయిండొచ్చు అంటారు. బట్ బైబిల్లో మనకి లేదు. తండ్రి కొడుకుని ఎలా మర్చిపోతాడండి? హౌ ఎ ఫాదర్ విల్ ఫర్గెట్ ఎ సన్? సమయలు పరిశుద్ధాత్మ ద్వారా మళ్ళా అడుగుతాడు స్పెసిఫిక్గా, ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నాడు ఒకడు గొర్రెలు కావచ్చు, పిలిపించండి వాడిని. దావీదు వచ్చాడు, హీస్ క్యారింగ్ ద స్పిరిట్. పోతానే టప్ పెట్టు, వీడే అనాయింటెడ్ చెయ్యి చేశాడా, అభిషేకపరిచాడా. అప్పటి నుంచి దావీదు యొక్క స్థితిగతులు మారాయి. ఎప్పుడైతే కింగ్గా అనాయింట్ చేశాడో సమూయేలు దావీదు ప్రతి ఒక్కటి దాంట్లో ఆయన ఆత్మచేత బలపరచబడుతూ వచ్చాడు. వెళ్ళాడు, అక్కడ సింహాన్ని ఎలుగుబంటిని క్లియర్ చేశాడు. ఒకరోజు యుద్ధంలోకి వాళ్ళ అన్నలకి భోజనానికి పంపించాడు. పోయాడు భోజనానికి, తీసుకొని పోయాడు. భోజనం క్యారేజ్ పెడుతుంటే టాక్స్ వినపడుతున్నాయి. వాడెవడో ఫిలిస్టీన్ అంటబ్బా, ఎంత 6 మూరల జానడంట. వాడు రోజు సవాల్ చేస్తున్నాడంట వచ్చి, ఎవరైనా సరే మీలో కమాన్, ఎవరైనా సరే మీలో ఒక్కడు రండి నాతో యుద్ధానికి, ఒక్కడు వచ్చి నాతో యుద్ధం చేయండి. ఎవడైతే నన్ను జయిస్తాడో మా దేశ సామ్రాజ్యం అంతా మీకు బానిసత్వముగా అవుతుంది. దావీదు అన్నలు ఉన్నారు, సౌలు మహారాజు ఉన్నాడు. సౌలు చిన్న మనిషి కాదు, హీఈస్ హ్యావింగ్ సో మచ్ క్యాలిబర్. అలాంటి సౌలు మహారాజు లోపల కూర్చో ఉన్నాడు. ప్రతి ఒక్కరు భయపడుతున్నాడు. దావీదుకి ఇప్పుడు న్యూస్ వచ్చింది. దావీదు న్యూస్ వస్తానే, సరే వాడెవడో ఉన్నాడు పర్వాలా, మనకేంటంట చెప్పు, మనకి కానీ కాదు నాకేంటంట, నేను జయిస్తా. ఎందుకంటే డీల్ కుదుర్చుకుంటున్నాడు ఇక్కడ. నాకేంటి, నేను వాడిని తల నరకి రాజు దగ్గర తీసుకొని పోతా ఖచ్చితంగా అంటే, పక్కన వాళ్ళు నువ్వు గమ్మునుండి రా పిల్లోడు, పక్క పోరా, వాళ్ళ అన్న వాళ్ళంతా అరుస్తారు. ఆగదు, విన్నాడు. అవునా ఏంటి, రాజు కూతురి నాకు ఇచ్చి పెళ్లి చేశాడా, మా తరతరాలకి అప్పు ఉండదా, ఇంకా ట్యాక్స్ ఉండదా, ఇవన్నీ విన్నాడు. ఓహో అట్లయితే కమాన్ నేను రెడీ. ఎన్ని రాళ్ళు ఎత్తుకున్నాడండి? 5 రాళ్ళు. 5 రాళ్ళు ఎందుకు ఎత్తుకున్నాడంటే మీరు అనుకోవచ్చు, ఒక రాయి మిస్ అవుతే ఇంకో రాయి ఖచ్చితంగా పడాలా. 5 రాళ్ళు ఏదో ఒకటి. 5 కృప బ్రదర్, అందుకే 5 రాళ్ళు పడతాయి, ఏదో ఒకటి పడతాయి కృపలో, గుడ్లో మెల్ల అవన్నీ కాదు. గొలియాతుకి 4 తమ్ముళ్ళు ఉన్నారు. గొలియాతుకి ఇంకా 4 బ్రదర్స్ ఉన్నారు. ఒకవేళ వీడు వస్తే వాడొస్తే వాడినేసి అందరినీ సర్వనాశనము, నా శత్రువుని నాశనము చేసేంతవరకు యెహోవా దేవుడు నాకు తోడై ఉంటాడు. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ డేవిడ్. ఆయనకి దేవుడిచ్చిన ఆ ధైర్యం అలాంటిది. గొలియాతుని ఫస్ట్ షాట్, సెకండ్ వాళ్ళ తమ్ముడు వస్తే వాడిని, నెక్స్ట్ వీడిని అందరినీ సర్వనాశనం అక్కడే. దావీదు గొలియాతు కత్తే తీసుకొని వాడిని తలకాయ నరికి నేరుగా రాజు దగ్గర పోయి పెట్టాడు. ఏం జరిగింది ఇప్పుడు? సౌలుకి ఎంతమంది అంట, ఎన్ని స్తుతులు అంట? 1000 స్తుతులు. దావీదుకి 10,000 స్తుతులు. ఇప్పుడు క్యాంప్ ప్యాలెస్లో అంతా ఇదే టాక్. వెంటనే ఇక్కడ ప్లాట్ చేశాడు. చాలామంది ఏమంటారంటే, దావీదు జోనాతాను యొక్క ఆ సంబంధము ఇంకా అసలు చెప్పలేంది బ్రదర్ అంటాడు. టు బీ ఫ్రాంక్, జోనాథాన్ ఈజ్ అ క్రూయల్ అండ్ క్రూక్డ్ పర్సన్. ఎట్లా అంటే వాక్యంలో మనకి పిక్చరైజేషన్ ఎలా ఉంటుందంటే, జోనాథాన్ యొక్క మనసు దావీదు మనసుతో అతుక్కుబడి ఉన్నది అంటాడు. ఆ రిలేషన్షిప్ని మనం చెప్పలేము. కానీ జోనాథాన్ ఒక ప్రామిస్ తీసుకుంటాడు డేవిడ్ దగ్గర. ఏంటో తెలుసా? కొన్ని రోజులు పోయే కొద్దికి ఇప్పుడు సౌలు చేసిన ప్రామిస్ నెరవేర్చాలి కదా. అంటే ఆయన రాజ్యములో ఆయనకు ఒక స్థానం ఇచ్చి వాళ్ళ కూతురికి ఇచ్చి పెళ్లి చేసి ఈయనకి ట్యాక్స్ లేకుండా చేసి ఆయన ప్రిన్సెస్గా తీసుకోవాలా. కానీ జోనాథాన్ ఇది గమనించి ఏమంటాడంటే, నాతో ఒక ప్రామిస్ చేయి అంటాడు. ఏంటి చెప్పు అంటే, నువ్వు బతికుంటే నీ తర్వాత నేనే అంటాడు. అంటే ఏందని అర్థమా? నువ్వు చస్తే నేనే, నువ్వు బతికుంటే నేను సెకండ్. దట్ ఈస్ ద కవనెంట్ హీ మేడ్ విత్ డేవిడ్. అది క్విక్గా చేస్తాడు. ఎట్లంటే దావీదు ఎట్లా కింగ్గా అవుతాడు నాకు తెలుసు. అప్పుడు సెకండ్ పొజిషన్ ఎవరిది ఉండాలా? నాది ఉండాలా. వాళ్ళ ఆయన తరుముతా ఉన్నాడని తెలుసు. వాళ్ళ ఆయన వీడిని చంపేస్తాడు, దావీదుని చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసినప్పటికీ ఈ మాట వాగ్దానం తీసుకుంటాడు.
దావీదు ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి ఉన్నాడో బాగా గమనించండి, ఆయన అడవిలో దేవుని ఆరాధిస్తున్నప్పుడే ఆ సైనిక భటులు దావీదును తీసుకొని దేవుని యొక్క ఆరాధనను సౌలుకి ఇంపైనగా ఆరాధన చేసినప్పుడు సౌల్లో ఉన్న దురాత్మ బయటికి పోయింది. హల్లెలూయా. బాగా గమనించండి, మీ జీవితంలో దేవుని యొక్క అభిషేకం ఉందంటే ఆ అభిషేకం ఎంత ఉందో దాన్ని డిస్టర్బ్ చేయడానికి వేరే వ్యక్తిలో సాతాను అలాంటి క్రియను ఒకటి పెడతాడు. పోరాటం ఉంటుంది మీకు. పోరాటం లేకుండా విశ్వాస జీవితమే ఉండదు. మీరు చెప్పదు మైటియర్ ఈ విషయం లేకపోయిందంటే మైటియర్లో ఏం లే, వాడు దొక్కుతాడు వేసి. నీ యొక్క మైండ్ ఎలా ఉండాలంటే ఆత్మతో ట్యూన్ అయినప్పుడు నువ్వు జయిస్తూనే ఉంటావు ప్రతిసారి. ఇప్పుడు ఈ బ్లెస్సింగ్స్ గురించి ఎందుకు నేను రీకలెక్ట్ చేస్తున్నాను, మర్చిపోయారు మీరు ఆశీర్వాదములు మర్చిపోయినారు కాబట్టి ఇప్పుడు తిరిగి జ్ఞాపకం చేయడం ద్వారా రిసీవ్ చేసుకోవాలి. హల్లెలూయా. సో సౌలు యొక్క దురాత్మను వెళ్ళగొడుతున్నాడు. ఎన్నిసార్లు తప్పించుకున్నాడో. ఒకసారి అయితే ఈటను ఎత్తుకొని ఇස්සరతాడంటే దావీదు మీదకి, సౌలు తప్పించుకుంటాడు, పారిపోతాడు. ఇప్పుడు దావీదు ఖచ్చితంగా రాజు అనేది అందరికీ బయటపడిపోయింది. యూదులు వచ్చి నిన్ను మేము రాజుగా పట్టాభిషేకం చేస్తున్నానని చెప్పారు. హెబ్రోన్ అనే ప్లేస్లో దావీదుని వాళ్ళు పట్టాభిషేకం చేశారు. ఈ ఒక్క పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒక్క పాయింట్. దావీదు విషయంలో చాలా డిఫాల్ట్స్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి, బట్ ఇది ఒక్కటి చెప్తాను. ఎప్పుడైతే దావీదు యూదులకు మాత్రం రాజు అయ్యాడో, దావీదులో ఉన్న హయ్యెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఐ విల్ నాట్ టచ్ ద అనాయింటెడ్ వన్ అని ఆయన మైండ్లో ఫిక్స్ అయ్యాడు. సౌలు ఎవరండి? దేవుని చేత అభిషేకించబడిన రాజు. గుర్తుపెట్టుకోండి, సౌలు దావీదుని ఎన్నిసార్లు అటాక్ చేసి చంపేయాలనుకున్నా హీ నెవర్ స్పోక్ బ్యాడ్ అబౌట్ హిస్ కింగ్. ఆయన సౌలు గురించి ఒక్క మాట కానీ కంప్లైంట్ చేయలేదు. సౌలు గురించి ఒక నెగిటివ్ వర్డ్ కానీ చెప్పలేదు. దట్ ఈస్ ద వండర్ఫుల్ క్వాలిటీ ఆఫ్ డేవిడ్స్ లైఫ్. ఎన్నో పొరపాట్లు చేశాడు. సౌలు గురించి చెప్పాలంటే ఈరోజు మన ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడండి, సౌలు ఇట్ట అనేసి వాట్సాప్లో షేర్ చేసి మెయిల్ పెట్టేసి అయిపోయింది, ఈడు రాజు కాదు, ఈడు బూజు అని చెప్పేసి ఉంటారు. కానీ డేవిడ్ ఒక్క పరిస్థితిలో కానీ ఒక్క మాట అనలా. ఎందుకంటే అభిషేకించబడిన వ్యక్తి జోలికి నేను పోను. ఎందుకంటే మీకు తెలీదు, అభిషేకము దేవుడు ఒకసారి ఇస్తే వాడి నుంచి అభిషేకం తీయడు దేవుడు. ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్, బట్ దట్ పర్సన్ విల్ హ్యావ్ ఆల్వేస్ దట్ అనాయింటింగ్. ఒక్క మాట కానీ మాట్లాడలేదు దావీదు. ఎన్నో పరిస్థితులు వచ్చాయి, ఎన్నో పరిగెత్తించాడు. ఆ యొక్క లోయల్లో ఆ కేవ్స్లోకి వెళ్ళిపోతారు. ఏం కేవ్స్ అండి అది? ఎవరైనా చెప్తారా? కమాన్ ఎనీబడి. ఆ గృహాల్లోకి పరిగెత్తాడు కదా దావీదు సౌలు దగ్గర నుంచి తప్పించుకోవడానికి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ కేవ్స్. అక్కడ ఎలాంటి పరిస్థితి అంటే దావీదు ఆ గృహాల్లోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ దావీదు ఆయన ప్రాణము కాపాడుకోవడానికి ఉంటే అక్కడికి ఎలాంటి వాళ్ళు వస్తారు తెలుసా? ఆల్ డిప్రెషను, సూసైడ్ కేసులు అంతా ఆడికి వస్తాయి. అంటే ఊర్లో ఏమైనా వాళ్ళకి నష్టం జరిగిందనుకో ఐపీ పెట్టేది ఆడికి వచ్చేది ఆ గృహాల దగ్గరికి. దావీదు వాళ్ళందరినీ పోగేశాడు. బలహీనముగా ఉన్న వారిని బలపరచుటకే దేవుడు నిన్ను లేపబోతున్నాడు ఈరోజు. దిస్ ఈస్ ద వర్డ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఇట్స్ అ ప్రొఫెటిక్ డిక్లరేషన్. గాడ్ ఈస్ గోయింగ్ టు రైజ్ యూ టు స్ట్రెంగ్థెన్ ద ఫీబుల్ అండ్ వీక్ పర్సన్స్. ఆ గృహాల్లో ఏం జరుగుతుందంటే వెన్ పీపుల్ ఆర్ కమింగ్ విత్ డిప్రెషన్స్, ఆ నిరుత్సాహ స్థితిలో వచ్చినప్పుడు, లేకపోతే ఆ యొక్క కృంగుదల స్థితిలో వచ్చి తమ ప్రాణాలని నాశనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరినీ పోగేసుకొని వాళ్ళకి వాక్యం చెప్తుంటాడు. ఫెయిత్. దేవుడు నిన్ను నీళ్ళ మీద నడిపిస్తాడు. దేవుడు నీ పరిస్థితిని బాగు చేస్తాడు. దేవుడు శక్తిమంతుడు. దేవుడు అల్ఫా ఒమేగా. ఇవన్నీ చెప్తా అంటే వాళ్ళు వాళ్ళ యొక్క డిప్రెషన్ మైండ్లంతా పక్కన పెట్టి ఎస్ ఆమెన్ హల్లెలూయా అని స్టార్ట్ చేశారు. ఇప్పుడు అలాంటి వ్యక్తులు ఎంతమంది పోగయ్యారంటే 400 దాకా పోగయ్యారు. ఇప్పుడు చూడండి, డేవిడ్ యొక్క గుడ్ క్వాలిటీ ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజల మీదకి బయట అపోనెంట్స్ యుద్ధానికి వస్తారు. దావీదు ఎవరు? విప్లవకారుడు.
విప్లవకారులు ఏం చేస్తారు? రాజ్యం మీదకి యుద్ధం పోతారు. దావీదు పోలా. దావీదు ఎవరి మీదకి యుద్ధం పోయాడు? ఎవరైతే ఇజ్రాయెల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చారో వాళ్ళ మీదకి పోయాడు యుద్ధానికి. దట్ ఈజ్ ద గాడ్స్ లీడింగ్. ఎవరైతే ఇజ్రాయెల్ నాశనం చేయడానికి పోతున్నారో వాళ్ళ మీదకి పోయి యుద్ధములో వాళ్ళని జయిస్తాడు. దావీదుకి దేవుడు ఎలాంటి జ్ఞానం ఇచ్చాడంటే, ఒక సందర్భంలో ఇప్పుడు ఇక్కడ తప్పించుకున్నాడు, అక్కడ తప్పించుకున్నాడు, ఇంకా సౌలు కంకణం కట్టుకొని తరుముతూ ఉంటే ఆ ఫిలిస్తీన్ల ప్రదేశంలోకి వెళ్ళిపోతాడు. అప్పటికి గొలియాతుని చంపాడని ఎంతవరకు ఉంటారు? దావీదు మరి ఇక్కడ వరకు ఉంటారు. వాళ్ళ 4 ఉంటారు అన్న తమ్ముళ్ళు గొలియాతుకి. కానీ దావీదుకి యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కుదువై ఉండదు. ఆ మాట ఆ కీర్తన రాసింది అక్కడే. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఒక చిన్న ప్రారంభం ఉంటుంది, ఇంట్లో ఉన్న దొంగని ఎవరు పట్టుకోలేరంట. అట్లా ఇప్పుడు బయట ఎక్కడ పోయినా సౌలు చంపేస్తాడు. ఇప్పుడు ఏం చేశాడు? అపోనెంట్ ఎనిమి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎనిమీస్కి వాళ్ళకి మైండ్లో ఏముంటుంది, వీడు ఖచ్చితంగా మా దగ్గరికి రాడు, ఎందుకంటే వీడిని మేము చంపుతామని తెలివిగా వెళ్ళిపోయాడు. అక్కడ డౌట్ వచ్చింది రాజుకి. డౌట్ వస్తే ఏం చేశాడు దావీదుకి కానీ తెలుసు డ్రామాలు ఆడేది. చిన్న డ్రామా వేశాడు. ఎట్లా? ఏదో చొంగగార్చుకుంటా తెలివి లేనివాడు మారిగా నటిస్తే వాళ్ళు ఆ యొక్క సేనాధిపతులు ఆ భటులు రాజుని తీసుకొని రాజు దగ్గరికి దావీదుని తీసుకొని, వీడు ఆ గొలియాతుని చంపింది, ఏమరా మీకు మతి ఉందా లేదా, పోండ్రా తీసుకోపోండి, ఆల్రెడీ ఇక్కడ పిచ్చోళ్ళు ఎక్కువైపోయినారని మేము బాధపడతాంటే మళ్ళీ ఇంకో పిచ్చోడిని తీసుకొచ్చారు, మీరు పోండి అని చెప్తే ఎస్కేప్ అయిపోయాడు. సో దావీదుకి దేవుని ఆత్మ ఆయన మీద ఉన్నది కనుక దావీదు అలాగా ఎన్నో పరిస్థితుల నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. బట్ హీ నెవర్ రైజ్డ్ అగైన్స్ట్ ద అనాయింటింగ్. అభిషక్తుని యొక్క జోలికి పోలేదు. సో డోంట్ జడ్జ్ ద ప్రాఫిట్స్, డోంట్ జడ్జ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్స్. ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సమ్ లిమిటేషన్స్, ఇఫ్ దే ఆర్ అండర్గోయింగ్ విత్ సమ్ ప్రాబ్లమ్స్, యువర్ డ్యూటీ టు అప్లిఫ్ట్ దెమ్. నువ్వు దేవుని దైవజనులను తాకబాక. దేవుని దైవజనులు ఒక పరిస్థితిలో పోతున్నారంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయి, విశ్వాసంలో వాళ్ళని బలపరచడానికి నువ్వు వాళ్ళని దర్శించి వాళ్ళని ఎంకరేజ్ చేయి. బట్ ఇట్స్ నాట్ యువర్ డ్యూటీ టు జడ్జ్ దెమ్. సౌలు వాళ్ళ కొడుకు ఎలాంటి మరణం అండి? ఇట్స్ అ మిజరబుల్ డెత్. ఆ మాట వింటానే దావీదు ఎంతగా కుమిలిపోయాడంటే, అయ్యో అంటాడు. ఏమని? నీకు బదులుగా నేను చనిపోయింటే ఎంత బాగున్నే. సేమ్ ఇదే క్రై అబ్షాలోం చనిపోయినప్పుడు అంటాడు, అయ్యో నా కుమారుడా అబ్షాలోమా. అబ్షాలోం ఏం చేశాడు? దావీదుకి హెల్ప్ చేశాడా? స్లాటర్, నెట్టు నెలవున నరకడానికి ప్రయత్నిస్తాడు అబ్షాలోం. కానీ ఏమంటాడు దావీదు? అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయింటే ఎంత బాగున్నే, నీకు రాజ్యమా కావాలి తీసుకోరా అని ఆ మాట చెప్తూ బాధపడతాడు. సౌలు యోనాతాను చనిపోతే వెంటనే దేవుడు దావీదుకి ఏం చెప్తాడంటే, కమాన్ సర్చ్ సమ్వన్. సౌలు కుటుంబంలో ఎవరైనా ఒక్కడైనా మిగిలినాడు చూడు. మామూలుగా శత్రుశేషాన్ని ఏం చేయాలండి? సంహరించాలా. దావీదు ఏం చేశాడు? దావీదు సౌలు కుటుంబంలో ఎవరైనా ఒక్కరున్నారా, ఒక్క వ్యక్తిని ఉన్నాడు ఎంక్వైరీ చేయండి అంటే ఎవరున్నాడు? కుంటి కాలు కలిగిన వ్యక్తి మెఫీబోషెత్. సి గాడ్ స్పిరిట్ ఈస్ ఇన్ యూ. నీలో దేవుని ఆత్మ ఉంటే ఊచకల కాళ్ళను బలపరుస్తావు, సడలిన చేతులను నువ్వు బలపరచబోతున్నావు. ఇట్స్ ద పొటెన్షియాలిటీ ఆఫ్ గాడ్ ఇన్ యూ. నీలో ఉన్న దేవుడు ఆ పని చేపిస్తున్నాడు, నువ్వు కాదు. గాడ్ విల్ ప్లేస్ యూ టు స్ట్రెంగ్థెన్ ద ఫీబుల్ అండ్ వీక్ పర్సన్స్. కాలు పోయింది, వెతికాడు. దాది దగ్గర ఒకడున్నాడు మెఫీబోషెత్. రాజు నిన్ను తీసుకొని రమ్మన్నాడు. ఎట్లుంటుంది మెఫీబోషెత్కి? ఈ మెసేజ్ మన డాడీ చెప్తారండి, 3 గంటల సేపు చెప్తారు మెఫీబోషెత్ గురించి. దట్స్ ద గ్రేస్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. హల్లెలూయా. నేను ఒకే ఒక మాటలో చెప్పేసా మెసేజ్ అంతా. మెఫీబోషెతు దావీదు దగ్గర కృప పొందెను. పిలిచాడు, వణుకుతున్నాడు, నన్ను చంపేస్తాడు, నన్ను ఎట్ట చంపుతాడో అంటే మెఫీబోషెత్ తీసుకొని వచ్చి దావీదు ఆ యొక్క డైనింగ్ టేబుల్ బల్ల మీద కూర్చొని పెట్టి చిరకాలము
చిరకాలం నువ్వు నా బల్ల ఎదుట కూర్చొని భోజనం చేయాలా. ఈరోజు నీవు నేను మెఫీబోషెత్ లాగున్నాం. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే మనల్ని ఎవ్వరు చూడలేని పరిస్థితి, మన దీనమైన పరిస్థితిని యేసయ్య చూశాడు. యేసయ్య చూసి ఆయన కౌగలించుకున్నాడు. ప్రియుడా, ఆయన మనల్ని లేవనెత్తాడు. జిగటగల దొంగ ఊబి నుంచి ఆ యొక్క దుష్ట శక్తులలో మనము ఇరుక్కపోయినప్పుడు ఆయన చేయి చాచి నిన్ను లేవనెత్తి, నా కుమారుడా, నా కుమారుడా, రా నా బల్ల ఎదుట నువ్వు చిరకాలము జీవించు, తండ్రితో సహవాసం కలిగి ఉండు, నీ కొరకై నేను సిలువలో కార్చిన రక్తము ద్వారా నీకు పాప క్షమాపణ ఇచ్చాను, నేను పొందిన గాయముల ద్వారా నేను స్వస్థపరిచాను. ఈరోజు నువ్వు జీవిస్తున్నావంటే క్రీస్తు కొరకు జీవిస్తున్నావు. నీలో ఉన్నవాడు లోకమును జయించి ఉన్నాడు. యు ఆర్ ద మైటీ పర్సన్ ఇన్ క్రైస్ట్, త్రూ క్రైస్ట్. యు ఆర్ ద కాంకరర్, యు ఆర్ ద మైటీ, యు ఆర్ ద పీస్ మేకర్, యు ఆర్ మై బిలవడ్. హల్లెలూయా. మెఫీబోషెత్కి ఆ రాజు బల్ల మీద కూర్చొని పెట్టినప్పుడు మెఫీబోషెత్ యొక్క జీవితంలో అలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. బట్ గాడ్స్ ప్లాన్స్ ఆర్ వెరీ హై. యూ కెనాట్ ఇమాజిన్ దట్. నువ్వు ఆయన యొక్క తలంపులు నీ తలంపులు వంటివి కాదు, ఆయన మార్గములు నీ మార్గములు వంటివి కాదు మై ఫ్రెండ్స్.